నా కోసం త్యాగం చేయండి పైకి చెప్తారు, మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇది ఒక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎం అవుతాడు. ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది. 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా వెళ్ళే ప్రతివాడు కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే తీసుకోవాలి తప్ప, మీరు వీడికి బాగోలేదు వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంతా జగనే కదా. ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా హక్కులు ఉన్నాయా? ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీరు. ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే. పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు. ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం ఇంకా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి దీన్ని. ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టికెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. సహజంగా జరుగుతుంటాయి టికెట్లు మార్చడం. మాకు ఏసీవీ రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్. ఏమైంది? ఓడిపోయాను. ఆయనే ఓడించేశాడు. ఆయన ట్యాక్ట్ఫుల్గా పిలిచి చెప్పి, బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు, ఈసారి ఇతను ఇచ్చాయి, ఇవి కారణాలు అని ఏమన్నా చెప్పుంటే నిలబడినేమో. చెప్పడానికి ఎవరు లేరు ఏసీవీ రెడ్డి గారికి ఆ రోజులో. అంతే, అలాగే జరుగుతుంది. దీన్ని పెద్ద మీకు అందరికీ తెలియంది కాదు, నేనంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అవును, అంటే ఇప్పుడు ఒకటి, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడు. ఆయన కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి. ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది? ఏముండదు. కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏమి ఉండదు అసలు. నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు, కరప్షన్ ఛార్జెస్ లేవు, 10 ఏళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు. 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన. అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి, ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు, ఆయన కూడా అంతే. ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్, మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన, మీకు తెలుసుగా. మంచి ఆఫీసర్గా పేరు. ఆయన ఒక పార్టీ పెట్టాడు. పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేసి ఆయన నెగ్గలిగాడు ఒక ఎలక్షన్. సరే, ఈయన కూడా అలా అవుతుందో. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు. కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కేజ్రీవాల్ది అసలు, ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలం, మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేసాడు. శీలా దీక్షిత్ మీద ఎక్కాడు. తన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇది ఏదో గొడవ బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు అంటే, అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్, ఎక్కువ మంది ప్రైవేట్ వీటిలో పనిచేసేవాళ్ళు, ఈ ఓటుకి డబ్బులు ఇవ్వడం అవి ఢిల్లీలో ఉండవు. అందుకని అదొక వేవ్ కింద వచ్చింది. సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది, దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేడు. సెకండ్, ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి. నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు, ఎంత % ఓట్లు వస్తాయి. డెఫినెట్గా ఆ ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీల్లో. ఇప్పుడు చంద్రబాబు